ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ప్రారంభించుకుందాం. ఇక్కడ కూడా తరగతి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపసత్య సంపూర్ణ పరిశుద్ధుల ప్రేమ నమ్మకంలో నేను గొప్ప దేవ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవుని ఇచ్చిన తండ్రి పరిశుద్ధతలను తాను బట్టి స్తోత్రం. నీ సన్నిధిలోకి చేరి నేను స్థుతించింది ఆరాధించి కృపను నమ్మించినందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదే కాల సమయంలో బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఆరాధనను ప్రారంభిస్తుండగా నీ సన్నిధి మా మధ్యలో ఉంచలేవో పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్య పరిచర్య ద్వారా తండ్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మహిమ పొందండి. దాన్ని వాడబడుచున్న ప్రతి ఒక్కరిని ఆత్మ చేత నింపండి బలపరచాలని వేడుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభావ. మీ సన్నిధిలోని నీళ్ళ చేత మమ్మల్ని తృప్తిపరిచి పంపించండి దేవా. నీ నిందైన దీవెనలతో పెట్టినట్టు నీ కృపను అనుగ్రహించండి. నడిపించమని దేవకు ఆరాధన ప్రారంభిస్తుండగా దాన్ని నీ సన్నిధి మా మధ్యలో నుంచి కేవలం మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని ఏసునామమున ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమేన్. పాటలు పాడబడవచ్చు. హల్లెలూయా. మన పాటల పుస్తకంలో నుంచి 531 నంబర్ పాట పాడుకుందాం. నీతో సమం ఎవరు నీలా ప్రేమించేది ఎవరు అనే పాట పాడుకుందాం. మన పాటల పుస్తకం నుంచి 531 నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీ సర్వసంద్రములు ఒకటై విసిన నిన్ను కాపాడగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీ సర్వసంద్రములు ఒకటై విసిన నిన్ను కాపాడగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే నా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే నా చాలిన దేవుడు. నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. పలు
ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నేను వెతకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నేను వెతకాకున్నా నాకు దొరికితివి నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి నీకు గాయాలు చేసి తరచు రేపితిని నన్నెంతో సహించి క్షమించితివి నీల జాలి గల ప్రేమ గల దేవుడే నీవేగా విమోచకుడవు నీల జాలి గల ప్రేమ గల దేవుడే నీవేగా విమోచకుడవు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు 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 హల్లెలూయా హల్లెలూయా. మన పాట పుస్తకంలో నుంచి 99వ నంబర్ పాట పాడుతున్నాం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి అనే పాట పాడుతున్నాం. మన పాట పుస్తకంలో నుంచి 99వ నంబర్ పాట. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నింపును. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నింపును. పరిశుద్ధ సత్యముతో
Praise the Lord. It was Father's Day and we have to మనం దేవుని తండ్రి తత్వాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఈ సాంగ్ చాలా మీనింగ్ఫుల్ సాంగ్, అందరికీ తెలిసిన సాంగ్, కలిసి పాడతాం. పాపలా కాచినావయా చండి పాపను మోసి మోసినావయా చేతి నీడలో చంటి పాపను మోసినట్టు మోసినవయా చేతి నీడలో దాచినవయా తోడుగా మా ముందరే నడిచినవయా పోషించినవయా బలపరిచినవయా భయము వదలని ధైర్యము నిచ్చినవా Thank you.
తోడుగా మా ముందరే నడిచినావయ్యా. ఎదురు చూసాముగా ఆశలేడి ఆశలవ్వగా సోలిపోయాముగా దారే కానక ఆగిపోయాముగా అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా ఆదినముగా నీ మాటలు ఆదరించి నడిపించగా అనగానిరా మా ఆశలన్నీ చిగురింపజేసేగా ప్రతి క్షణమున నీ సన్నిధి ధైర్యపరిచి బలపరిచెగా చితికిన మా జీవితాలను వెలిగింపజేసేగా కన్నీరు తుడిచినావు నాట్యముగా మార్చినావు వినలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా. వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము. ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మనువము. హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి నిలబెట్టినావుగా చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనబరచినావుగా పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు. నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి కాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా పోషించినావయ్యా బలపరిచినావయ్యా భయము వలదని ధైర్యము ఇచ్చినావయ్యా నడిపించినావయ్యా కాపాడినావయ్యా తోట మంచులో విజయమునిచ్చినావయ్యా కంటి పాపలా కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా. మీరు కూడా లేచి నిలబడదాం. పాస్టర్ మన ఆరాధన నడిపిస్తాం. దేవుడి నామంలో అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడితే ఆరాధన కొరకైన సెలవులు. కీర్తనలు 37వ కీర్తన 40 వచనాలు ఉన్నాయి. 15 వచనాల వరకు నేను ఒక వచనం, మీరు ఒక వచనం చూడండి.
చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వారు గడ్డివలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని పూలవలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీవులే వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయనను వలె నీతిని, జ్ఞానము వలె నీ నిర్దోషత్వమును వెళ్ళపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూచి వ్యసన పడకుము. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. కొంతకాలము భక్తులు లేకపోవుదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, క్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచున్నట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. నీళ్లను దరిద్రులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విల్లు విరువబడును. చదవబడిన వాక్యమును ఉదయకాల సమయంలో దేవుడు దీవించుగాక. ఈ వాక్య భాగము, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన అని మనము హెడ్లైన్స్ చూస్తూ ఉన్నాము. దావీదు ప్రతి కీర్తన కూడా ఎందుకు రాశాడు, ఏంటి అనేది, ఎవరికి రాశాడు, ఏ రాగం మీద పాడాలి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. కీర్తన భాగాలు చదువుతూ ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సంబంధాన్ని మనము కలిగి ఉంటాము. ఎక్కువగా దేవుని స్తుతించడానికి మన కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా మొరపెట్టాలి, ఎలా మనం దేవుని స్తుతించాలనే విషయాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ కీర్తన భాగం చూస్తే, ఈ కీర్తన దావీదు తన జీవిత అనుభవంలో నుంచి రాసినట్టుగా చూస్తాం. అనేక సంవత్సరాల తర్వాత, తను వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత తను చూసిన ప్రతి దాన్ని కూడా వివరిస్తూ తను ఏ విధంగా ఉన్నాడు అనే దాన్ని వివరిస్తూ ఉంటున్నాం కదా. మనం కూడా కొన్నిసార్లు కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భక్తిహీనులు తర్వాత నీతిమంతులు. భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు, వారి అంతం ఎలా ఉంటుంది, వారి జీవితం ఎలా ఉంటుంది, వారి అంతం ఎలా ఉంటుంది అనేది మనకు కనబడుతుంది. తర్వాత నీతిమంతులు, వారి భక్తి విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క అంతము ఎలా ఉంటుంది అనేది మీ కీర్తనకారుడు వివరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ లోకంలో చూస్తే భక్తిహీనులైనటువంటి వారు వర్ధిల్లుతున్నప్పుడు సాధారణంగా క్రైస్తవులముగా మనం దేవుని సన్నిధిని వెతుకుతూ మనం బ్రతుకుతున్న వారు ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉంటుంది. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకుము అని ఇక్కడ మొదటి వచనంలో చూస్తూ ఉంటాం. దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సర పడకుము అంటున్నాం. చెడ్డవారు వారి యొక్క మార్గములలో వరదిల్లుండ చూటి నువ్వు వ్యసన పడకుము అని మరలా కింద 7వ వచనంలో ఉంటుంది. తర్వాత కోపపడకము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడుట నీ కీడుకే కారణమని దేవుని వాక్యంలో కీర్తనకారుడు వివరిస్తూ ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని ఎరగని వారు, దేవుని సన్నిధికి రాని వారు, అన్యులు మనకంటే ఎక్కువగా వృద్ధిలోనికి వస్తూ ఉంటారు. మనకంటే ఎక్కువగా ధనము కలిగి, వాహనాలు కలిగి, అన్ని సమృద్ధిగా వాళ్ళకి కలుగుతూ ఉన్నప్పుడు అంత క్షేమంగా ఉంటారు వాళ్ళు. మనమేమో దేవుని అనుసరిస్తూ ఎప్పుడు దేవుడు అని ప్రార్థన చేస్తున్న మనమేమో ఎక్కడేసింది అక్కడే ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఇలాంటి ప్రశ్న అనేది వస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, చెడ్డవారు ఏ విధంగా ఉంటారు, దుష్కార్యములు చేయవారు ఏ విధంగా వారి యొక్క జీవిత అంతం ఉంటుంది అనేది కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. వారు ఏ విధంగా ఉంటారంటే, పచ్చని కూర వలనే వాడిపోతారు. ఒకవేళ ఎదుగుతున్నట్టు కనిపిస్తారు, వారి వర్ధిల్లుతున్నట్టు లోకంలో కనిపిస్తున్నారు, కానీ వారికి ఆధారం ఏమీ లేదు. వారు ఒక రోజున పచ్చని గడ్డి ఏ విధంగా వాడిపోతుందో ఆ విధంగా వాడిపోతారు. గాలి చెదరగొట్టు వారి పొట్టు వలె వారు ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, కనుక అలాంటి వారిని నువ్వు చూసి ఎప్పుడు కూడా వ్యసన పడకంటే మనం వారి మీద వ్యసన పడతాం, దేవుని మీద కూడా సనుగుతాం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం ప్రభా, ఎందుకు నా జీవితంలోనే ఇది, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నిట్టూర్పులు అని మనం దేవుని మీద కొన్నిసార్లు సనుగుతుంటాం, మత్సర పడుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, కనుక దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, వ్యసన పడుట నీ కీడుకి కారణం, కనుక అలా వ్యసన పడకూడదు. భక్తిహీనులు ఏ విధంగా అంతమైపోతారంటే, ఇక్కడ కింద 10వ వచనంలో చూస్తే,
కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు అని ఇక్కడ ఉంది. వారి స్థలమును మనం పరిశీలనగా జాగ్రత్తగా చూసినా వారు ఒక రోజున మనకు కనబడరు. ఆ విధంగా వారు నిర్మూలం అయిపోతారు. చెడ్డ పనులు చేసేవారు, దుష్క్రియలు చేసేవారు, చెడ్డవారందరూ కూడా నశించిపోతారు. వారిని మనం ఎంత వెతికినా వారి యొక్క ఉనికిని కూడా మనం కనుగొనలేమని కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని సన్నిధిలో నీతిగా యథార్థంగా మనము బ్రతికితే మనకు కలిగే దీవెనలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. కనుక ఈ భక్తిహీనులకు తెలియదు అనమాట. యెహోవా యందు నమ్మిక ఉంచి అంటున్నాడు కీర్తనకారుడు 3వ వచనంలో చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి నువ్వు మేలు చేయము, దేశమందు నివసించి నువ్వు సత్యమును అనుసరించి నడుచుకో కేవలం. అప్పుడు నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు అంటాడు. తర్వాత నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, నీ కార్యం ఆయన నెరవేరుస్తాడు. మనం కేవలము దేవుడిని నమ్ముకుని ఆయన యందు మనం సంతోషిస్తే దేవుడు మన కార్యములన్నిటినీ ఆయన నెరవేరుస్తాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. నువ్వు మౌనముగా ఆయన కొరకు కనిపెట్టుము అని ఉంది. నువ్వు మౌనంగా ఉండు. ఈ లోకంలో వర్ధిల్లుతున్న వారిని చూసి నువ్వు వ్యసనపడకు, కోప్పడకు, సనగకు. ఒక రోజున వారు లేకపోతారు, కానీ దేవుని యొక్క నీతిని నెరవేర్చేవారు, దేవుని చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుస్తారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఆ విధంగా మనం ఉంటాం. ఇక్కడ చూడండి, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అంటే దీనత్వం కలిగి మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన యందు మనం సంతోషిస్తే మనం భూమిని స్వతంత్రించుకుంటామని ఇక్కడ 11వ వచనంలో చూస్తాము. బహుక్షేమము కలిగి మనం సుఖిస్తామని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేస్తారు. భక్తిహీనులు ఎప్పుడు కూడా మంచి వారి మీద దురాలోచనలు చేస్తారు, వారి పళ్ళు కొరుకుతారు అని కదా. అంటే పళ్ళు కొరుకుతారు తెలుసు కదా, కోపం వస్తే పళ్ళు కొరుకుతారు. ఎప్పుడైనా కొరికారా ఎవరి మీదనైనా కోపం వచ్చినప్పుడు? పళ్ళు కొరుకుతారు. ఆ విధంగా భక్తిహీనులు నీతిమంతుల మీద పళ్ళు కొరుకుతారు. నిజానికి దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? పళ్ళు కొరగడానిక, ఇతరుల మీద కోపపడడానిక దేవుడు మనకి ఇచ్చింది పళ్ళు? నిజం చెప్పాలంటే పనులు ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకంటే స్పష్టంగా మాట్లాడడానికి కదా. పనులు లేకపోతే స్పష్టంగా మనం మాట్లాడలేము. పనులు లేని వాళ్ళని చూస్తే వాళ్ళ మాట మనకు అర్థం కాదు. దేవుడు మనకు నోటి నిండా పనులు ఇచ్చాడు, వాటి అర్థాంతరం కూడా దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉంటుంది. కనుక దేవుడు ఈ విధంగా అన్ని చక్కపరిచి మనకి ఇస్తే, భక్తిహీనులేమో నీతిమంతుల మీద పళ్ళు కొరుకుతూ వారిని చంపుటకై విల్లుకు పెట్టి ఉన్నారు, కత్తి దూసి ఉన్నారని దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నారు. కానీ వారి అంతము ఏ విధంగా ఉంటారంటే వారు భక్తిహీనులు లేకపోదురు, నశించిపోతారని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 15వ వచనంలో మనం చూసినట్లయితే వారి విల్లు విరవబడతాయి, వారి కత్తి వారి హృదయంలోనే దూరుతుంది. ఇతరుల కొరకు వారు కీడును పొంచితే ఆ కీడు వారి మీదకే వచ్చేస్తుంది అని కీర్తనకారుడు తన అనుభవంలో నుంచి తను చూసిన దాని గురించి ఈ కీర్తన వివరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. మరి మొర్దెకై మనం చూసాము ఇంతకుముందు కూడా కీర్తనలో, మొర్దెకై మీద హామాను ఏ విధంగా తన దురాలోచనలు చేసి తన మీద ఏ విధంగా కుట్ర బన్ని అన్నాడు. చివరికి ఆ ఉరికమ్మం ఎవరెక్కారంటే చెడు పనులు చేసేవారే నశించిపోయారు. కానీ దేవుని చిత్తం నెరవేర్చినటువంటి మొర్దెకై నిరంతరం నిలిచిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీ మార్గం యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, నీ కార్యము నెరవేరుస్తాడు. కనుక ఈ రోజున మన మార్గములను దేవునికి అప్పగిస్తే ఆయన మన కార్యాలన్నిటినీ ఆయన నెరవేర్చే దేవుడుగా ఆయన మనకున్నాడు. కనుక మన మార్గంను దేవునికి అప్పగిద్దాం. సామెతలు 3వ గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీవు నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలన్నిటినీ సరళం చేస్తాడని సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనం ఆశపడితే అపవాది అధికారం కింద మనం ఉన్నట్టు. ఎందుకంటే అపవాది యేసు ప్రభువును కొండ మీదకి తీసుకెళ్ళి నువ్వు నాకు నమస్కారం చేస్తే ఈ భూలోకంలో ఉన్న వాటి అన్ని నీకు ఇస్తానని యేసు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తాడు అపవాది. అంటే ఈ లోకం ఎవరి చేతిలో ఉందంటే అపవాది చేతిలో ఉంది. ఒకవేళ మనం ఈ లోకంలోనిది లోక ఆశలను మనం ఆశపడి ఒకవేళ ఈ లోకానికి సంబంధమైనటువంటి వాటి ఏంట పరుగులు పెడితే మనం ఎవరి అధికారం కింద ఉన్నామన్నట్టు సాతాను యొక్క అధికారం కింద ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోకము దాని ఆశ
గతించిపోతుంది. కానీ దేవుని నమ్ముకుని వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు నిరంతరము నిలుస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువుని బట్టి ఆనందించే వారంగా మనం ఉండాలి. భక్తిహీనులను చూసి మనం వ్యసన పడద్దు. ఒక రోజున వారు నశించిపోతారు. కానీ మనం దేవుని యందు నీతి కలిగి, యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉంటే, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉంటే, మనం దేవుని సన్నిధిలో నిరంతరం నిలిచేటువంటి వారముగా మనం ఉంటామని కీర్తనకారుడు వివరిస్తూ ఉంటున్నాడు. అలాంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుడి కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. మనం అందరం కూడా కొన్ని నిమిషాలు మన చేతులెత్తి దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి సన్నిధిలో ఉండడానికి, దేవుడి కుటుంబముగా దేవుని సన్నిధిలో ఉండే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చినాడు. మరి ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు అందరం కూడా మౌనంగా ఉండద్దు, దేవుని స్తుతించండి. ఎంతోమందికి లేని ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. స్తుతిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన మేలను కొనియాడుదాం. మన జీవ ఫలము దేవునికి అర్పిద్దాం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. ఎంతో మందికి లేని యోగ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం. మౌనంగా ఉండకుండా దేవుడు చేసిన ప్రతి మేలును, దేన్ని మరవకు మన కీర్తనకారుడు అన్నట్టుగా ఆయన చేసిన ఏ మేలును కూడా మరవకుండా దేవుని సన్నిధిలో ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. శుద్ధుడు స్తుతిస్తుంది, స్తోత్రం నాయన. రాజులైన దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీ మంచితనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. 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 ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, సర్వశక్తిమంతుడా. సర్వశక్తిమంతుడా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా. స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. పాతో ఉన్నవాడా యెహోవా షమ్మా. పాతో ఉన్నవాడా, పాతో ఉన్నవాడా యెహోవా షమ్మా.
తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా శాంతి నొసగువాడా యెహోవా శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా శాంతి నొసగువాడా యెహోవా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా 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 హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూడా మోకరించి వ్యక్తిగతంగా ప్రేరేపించబడిన వారు దేవుని స్తుతించి ఆరాధించారు. ఆకాశం మహాకాశం సృష్టించిన సృష్టికర్త పరలోకమందున తండ్రి నీ వందనాలు. ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠమైన దేవానికి వందనాలు.
వేలాది కోట్ల నిధులతో పరిశుద్ధులని కొనియాడబడి దేవా ఆయన నీ నిత్యత్వాన్ని ప్రభా విడిచిపెట్టి ప్రభా నా కొరకు ఈ లోకంలో సామాన్యమైన మానవుడిగా జన్మించి ప్రభా నాకున్నటువంటి శాపములు పాపములు ఆయన నిత్యమైన మరణము తప్పించి ప్రభా పరలోకానికి నైనా మార్పును చూపించిన మార్గదర్శకుడా నిర్దేశకుడా నీకు స్తుతిస్తూ ఉంటాను చెల్లిస్తున్నానయ్యా దాన్ని నీలోనికి దాన్ని చేర్చుకొని ప్రభా నీ సొంతైన ప్రజగా నీ బిడ్డలను చేసుకున్నందుకు నీకు స్తోత్రం పాపాంధకారంలో వచ్చి నన్ను విడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు ఎప్పుడైనా కృతజ్ఞత స్తుతిస్తూ ఉంటాను నా కొరకు నీ సిలువలో బలి అయి ప్రభా అమూల్యమైన నీ రక్తాన్ని చిందించి ప్రభా నాకున్నటువంటి ప్రతి పాపము తొలగించిన దేవుడు తండ్రి వందనాలు తండ్రి ఏసయ్యా నాయన నీవు చేసిన మేలును బట్టి ప్రభా స్తుతిస్తూ ఉన్నాను తండ్రి ఈ సమస్తంగా నీ సర్వ శరీరంగా గౌరవ చేసి నాకు జీవాహారమైన దేవానికి వందనాలు కృతజ్ఞత స్తుతిస్తూ ఉంటాను చెల్లిస్తూ నాయన నాకు చేసిన ప్రతి మేలుగా నీకు వందనాలు నేను నాకు ఇచ్చిన రక్షణ బట్టి ఎవరైనా కృతజ్ఞత స్తుతిస్తూ ఉంటాను చెల్లిస్తూ వేసిన వచ్చిన స్థితిని సమర్పిస్తున్నా పరమతండ్రి పక్షిరాజువై నీరెక్కలపై మోసితివి నీవే మా తండ్రివై మా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో యెహోవా నిన్నే
ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి, ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి నీ జ్ఞాపకంలో ఉంచి ప్రభా తన్ని మీరు కనికరించి నీ కృపను చూపించి ప్రభా ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే మీకు వందనాలు. మీరు మాకు ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవా ఇదిగో ప్రభా తండ్రి సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించటకు, నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన ప్రభా మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ సన్నిధిలో దేవా ఇటు విధంగా కొనియాడే కృపను దేవా నాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా వ్యక్తిగతంగా ఇంకా మీ కుటుంబముగా సంఘముగా మీ చేసిన ప్రతి మేళ్లను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో తండ్రి దేవా నీ సన్నిధిలో గడిపే కృపనిచ్చినావు, నీ సన్నిధిలో నీ మేళ్లను అనుభవించే కృపనిచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను తండ్రి. ఇంతవరకు దేవా మా స్తుతి ఆరాధన మీద మీరు ఆసీనుడమైనందుకే మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. లోకంలో నుండి శాపములో నుండి తండ్రి మమ్మల్ని ప్రత్యేక పరిస్థితిగా ఏర్పాటు చేసుకొని ప్రభా తను నీ విడుదలగా చేసుకొని తండ్రి అని పిలుచుకొని గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ రెక్కల మీద మమ్మల్ని మోస్తూ తండ్రి భౌతికంగా మా తండ్రులను మేము కోల్పోయినా తండ్రి నిత్యుడమైన తండ్రిగా మీరు మాకుంటూ మా తండ్రిగా మా బాధ్యతలన్నిటినీ మేము వరిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రంలో చెల్లించుకుంటూ ప్రభా తండ్రి మా అవసరతలన్నీ తీర్చే దేవుడుగా, మాకు చాలిన దేవుడుగా, మా జీవితాలకు సరిపడే దేవుడుగా మీరు మాకున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మీరు మా కొరకు చేసిన బలి యాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాయినా మరొకసారి మీరు చేసిన మేళ్ళన్నిటినీ ప్రతిగా ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేక నన్ను నేను తగ్గించుకొని నీ ఘనమైన నామం రచిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్గొనడానికి సిద్ధపడదాం. నమ్మి బాప్తిసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్గొనడానికి నియమించబడింది. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పు. ఇదే నిజమైన ఆహారం, నిజమైన పానం, నిత్య జీవం కొరకైన ఆయన అనుగ్రహించిన కొత్త నిబంధన పాత్ర. మన కొరకు ఆయన దేహము చించబడింది, దాని గుర్తుగా రొట్టె. మన కొరకు నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం చెల్లించబడింది, దాని గుర్తుగా ద్రాక్షారసం. సిలువలో ప్రభు మన కొరకు చేసిన త్యాగం, సమర్పణ, ప్రాయచిత్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యమైన ప్రభు భోజనంలో పాల్పొందాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం. పాత్ర మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న మొక్క విరుచుకోండి, పాత్ర మీ చేతులను తీసుకొని అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ భోజనంలో పాల్పొందాం. నమ్మి బాప్తిసం పొందిన లేచింది పాత్ర తీసుకోండి. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువ పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. పాపము చేసినది గదా, మోసములో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య
జీవించెమా వాసిల్లెను సిలువలో కావచ్చెమా నీ మరణపు వేదన వృథా కాదు నామదిని వేదనలో మునిగే నీ మరణపు వేదన వృథా కాదు నామదిని వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో కావచ్చెమా యేసు ప్రభు నీ దివ్యక్షేమా సిల్లెను సిలువలో కావచ్చెమా. రొట్టె కానీ ద్రాక్ష రసం రాకపోతే ఇంటికి వచ్చి తీసుకోండి. ఇది ఆయన శరీరము ఆయన రక్తం కృతజ్ఞతలు చెల్లించి యోగ్యంగా సమర్పిస్తాం. పరిశుద్ధుడా మహోన్నతుడా రొట్టెను పవిత్రపరచు మీ శరీరం మలుచు ద్రాక్షారసమును పవిత్రపరచు మీ రక్తం మలుచు యోగ్యముగా దీన్ని సమీపించినట్లు సహాయం చేయండి. చేసిన బలియాగముకై రక్షణకై విమోచనకై పరిశుద్ధతకై మాకిచ్చిన ఘనతకై కృతజ్ఞతలు చెల్లించి వీళ్ళందరూ కూడా బలపరిచి యోగ్యంగా సమీపించుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అందరూ కూడా రొట్టెను భుజిద్దాం. అదేవిధంగా పాత్ర అంతరావడం నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియో నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో కావచ్చెమా యేసు ప్రభు నీ దివ్యక్షేమా సిల్లెను సిలువలో కావచ్చెమా. కూర్చుని కూడా లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. మన పాపముల కొరకే యేసు ప్రభు బలి అయ్యాడు, తన రక్తాన్ని చెందించాడు, మన శిక్షను ఆయన వీపు మీద భరించుకున్నాడు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. రక్షించబడిన వాడిని తెచ్చుని పొందుతాడు, పరలోకం దొరుకుతుంది. కనుక ప్రభు నమ్మి మారు మనసు పొంది బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడాలని దేవుని వాక్యం సాగిస్తాము. రక్షణ నిల్వ రక్షణ కొరకు ప్రార్థన చేయండి, సిద్ధపడండి, ఆలస్యం చేయకండి. ఈ దినమే ఈ సమయమే దేవునికి ఇచ్చిన అవకాశం. రక్షించబడి కూడా విధేయతలో బలహీనతలు ఉంటాయి, ప్రభుకు దూరం అయిపోతాం. యోగ్యులంగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. ప్రభు రాబోతున్నాడు త్వరగా. సంఘ వెలుపలందరూ నశించిపోతున్న వారి కొరకు కూడా విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుడ ఎంతో నిశ్చయించిన స్తోత్రం. పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్పొంది అర్హత యోగ్యత మాకిచ్చి మా పాపములు క్షమించి మా కొరకు ప్రాయచిత్తం చేసినందుకు కృతజ్ఞతలు. ఇంకా చాలామందికి రక్షణ మారు మనసు లేకపోతున్నారు. వారి జీవితాన్ని మార్చండి ఆయన, వారి బ్రతుకుల్లో ఈ కార్యము చేయమని ప్రార్థిస్తున్నారు. వారి దర్శించండి, రాతి హృదయాలను బండ హృదయాలను మార్చండి ఆయన. పాప క్షమాపణ పొందే అనుభవం తెచ్చి రక్షించబడి సంఘంలో చేర్చమన్నట్టు ప్రభు చూపించు. రక్షించబడిన మేమందరం ఆయన సిద్ధపడి రక్షణ ప్రభా నీకు సాక్షులుగా బ్రతుకున్నట్టుగా సాయం చేయి. సంఘం వెలుపల నశించిపోతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. స్వార్థ ప్రకటించబడి మారు మనసు పొందిన సరిగా రాగని కృప దయచమని ఎంతవరకు సంధించినందుకే కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అదే సమయంలో పడుతున్నప్పుడు పాట పాడుతున్నప్పుడు ప్రభువుకు మన అర్పణలు కానుకలు ప్రభువుకు సమర్పిద్దాం.
హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించుడి అని మాట పాడుతున్నప్పుడు కానుకలను ప్రారంభిస్తాం. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుడు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు పూజనులానే. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి, వివేకమును ప్రభువానికై సమర్పించి స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు పూజనులానే. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, ధూపమును రక్తముతో తొడిచెను స్తుతించుడి, పూరతులు తాళములను మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసురాజు పూజనులానే. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం. ఇటువంటి కానుకల కొరకు ప్రార్థించేద్దాం. బాలమ్మ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప తండ్రి, దయగల తండ్రి, మీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాము నాయన. గడిచిన నా తండ్రి, గడిచిన దినములన్నీ కాచి కాపాడి అయ్యా మరి నీ సన్నిధానములకు మమ్మలను నాయన సజీవంగా నడిపించిన విధానంపై వందనాలు నాయన. అయ్యా మరి తండ్రి, పాడుతున్న పాటల ద్వారా చదవబడుతున్న అయ్యా మరి ఆరాధన ద్వారా పాటల ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి నువ్వు మాకు ఇచ్చినది అయ్యా మేము నీకు ఇచ్చుటకు మాకు నేర్పించిన విధానంకై వందనాలు. అయ్యా మరి నీ బిడ్డలు తీసుకొని వచ్చిన కానుకలను బట్టి వందనాలు. అయ్యా వేసిన కానుకలను ఆశీర్వదించి దీవించండి.
అయా 30 అంతులు 60 అంతులు 100 అంతులుగా ఫలింపు చేయండి తండ్రి. నీకు వందనాలు. నీ దాసుని నాయన నీ శిలువ సాధన మరుగుపరుచుకొని నీ ఘోరగా నాయన నీ దాసులతో అయా మీరు మాతో మాట్లాడమని తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సో ప్రకటన అయిందాం. జోసఫ్ ముందుకు వచ్చి ప్రసంగాలు మనసు చేస్తాం. దేవుని నామమున అందరికీ వందనాలు. సంఘ ప్రకటన గమనించండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. ఈ వారం నుంచే సండే స్కూల్ మరలా ప్రారంభించబడింది. ప్రతి నెల మొదటి మంగళవారము మరియు 3వ మంగళవారములలో స్త్రీల సహవాస కోడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి శుక్రవారము సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా జరుగుతాయి. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. పురుషోత్తం, ఎస్తేరమ్మ, వినోదమ్మ, పరమేష్, బసవయ్య, మాధవి, మేరీ అమ్మగారు, ఈశ్వరమ్మ, చంద్రకళ గారు, జాయ్, స్వామిదాసు, శీలమ్మ, లలితమ్మ, ఝాన్సీ ఆంటీ, వరలక్ష్మి. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. సహకరించండి. మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ఇంకా ఇవ్వని వారు ఉంటే బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వగలరని మనవి. పిల్లల చదువులు, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. అలాగే రక్షణ బాప్తిస్మాలు లేని వారు బాప్తిస్మాల కొరకు సిద్ధపడండి. పాస్టర్ గారిని తెలియజేయండి. ఈరోజు తండ్రుల దినోత్సవము. తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. వారందరికీ శుభమని తెలియజేస్తున్నాము. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తం అర్పించి దైవదీవులు పొందండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా? పాస్టర్ సంఘానికి వెళ్తున్నాను చెబుతూ అనుకున్న నిజమైన ఎంతగా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మరి అంకుల్కి ఎంతో దినదినం ఆరోగ్యం ఆయుష్నిచ్చి పోషిస్తున్న దేవుని పొందాను. అంకుల్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అంతా అరటంగా ఉండే మందులు తిన్నాక బాగానే ఉన్నాడు. మరి నెల 3 తారీఖు వెళ్ళినాం, 15 తారీఖు వెళ్ళి హాస్పిటల్, 29 తారీఖు వెళ్ళినాం. మరి అక్కడే ఏమో చేస్తారు. ఆయనకు గొంతు కాడ 2 రంధ్రాలు పెట్టి ఆయన మంచిగా అయి కోరుకుంటాను. ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ దేవుడు దినదినం ఆయుసిన ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు దేవుని వందనాలు. అది దినం ఆయన ఆయుష్ ఇవ్వకపోతే నేను జీవించేవారికి ఎంతో ఆరాటంగా ఉంటున్నాడు. అప్పుడే షుగర్ ఎక్కువ తక్కువ అయితే ఆయన అన్నట్టు చేస్తాడు. ప్రార్థన ద్వారా దేవుడు దినదినము ఆరోగ్యం ఇచ్చి పోషించి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు. ప్రార్థించిన మీరందరికీ మరొకసారి వందనాలు చెప్తూ అందులో మరి సురక్షంగా బయటకు వచ్చి మరి మంచిగా కోరుకున్నట్టు మరి ప్రార్థన చేయమని దేవుని పాదాలు పట్టుకొని మరి అడుగు ఎంతగా మరి ఆయన జ్ఞాపకం ఉండలేదు. జ్ఞాపకం ఉండేటప్పుడు ప్రార్థన చేయండి. నాకు కూడా చాలా నీరసంగా ఉంటుంది. ఏ పని చేయండి ఓపిక అయిపోలేదు. ఎంతగా నీరసం చేతులు కాలు బాగా ఏదైనా పని చేసే వరకు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేటట్టు దేవునికి ప్రార్థన చేయమని చేస్తూ ఇప్పుడైతే మరి 2 ఎన్నడూ నేను ఒక్కదాని ఉండే 2 రోజులు అయితే నేను ఒక్కదాని ఎంతో ఆరాటం చేస్తూ ఎంతో కోపం చేసిన మొన్న నైట్ నన్ను చిన్నోడు ఇంకా ఇచ్చిపెట్టిపోయిందని ఇంటికాడ ఉండి పని ఇచ్చిపెట్టింది. మరి 2 రాత్రి నేను ఒక్కదాన్ని ఉన్నా. ఏనాడు నేను ఒక్కదాన్ని నైట్ ఉన్నది. నా పిల్లలు ఎవరో ఒకరు వస్తుంది తీసుకొచ్చుకుంటుంది దగ్గర.
ఈసారి అయితే నేను ఒకదాన్ని ఉన్న దేవుడు నాకు ఉన్నాడు. నాకు నిద్ర పడతలేదు. మరి నాకు చెవులు కూడా క్లియర్గా వినపడే పని దేవుడు ఇచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఏదో ఏమే అంటుంది చెవులు, మరి ఏమైతుందో నాకు తెలియదు. నా గురించి కూడా అన్నీ చెక్ చేసిండు చిన్నోడు. నరాలు బలహీనంగా ఉన్నాయి, ఏమి తిని సరిగా తినలేక ఇలా ఉంది. ఇలా ఇంకేం లేదు. బీపీ నార్మలే ఉందంటే బీపీ గోళీ వాడుతున్నా సార్ అంటే వాడుతున్నాం, కానీ నార్మలే ఉంది. టైంకి తినమ్మా తినేస్తే ఆయన చక్కగా చూసుకుంటామని ఆరోగ్యం నా కొరకు అమ్మ కొరకు పెళ్లి కొరకు మీరు ప్రార్థన చేయమని మరొకసారి నన్ను చేస్తూ దేవుడు దీవించినాక మరొకసారి మా బలహీనతలను తొలగిపోయి మరి ఆరోగ్యంగా ఉన్నట్టు దయచేయండి దేవుడు. మీరందరూ మొదలుపెట్టమని నన్ను చేస్తాను. మరొకసారి నా సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన నాకు దేవుడు. ఉన్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే. కానీ తండ్రులు తక్కువ వచ్చాయి ఈరోజు. అది కొంచెం రీసౌండ్ వస్తుంది. ప్రైజ్ లార్డ్. స్తోత్రం. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. సర్వ ప్రపంచమంతా కూడా తండ్రుల సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. తండ్రుల దినోత్సవంలో సరే మనకేమీ ఆనవాయితీ ఏమీ లేదు, కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం కూడా తండ్రికి ఉండవలసిన ఆధిక్యతలు ఏంటి అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు మనం చూస్తే తండ్రుల యొక్క ప్రస్తావన చాలా ఉంది. మనం బయటికి తీసుకెళ్ళి అక్కడ వేసుకొని బయట బాల్ ఉంది, బయట నుంచి ఇంకో చైర్ వేసుకొని కూర్చొని కంట్రోల్ ఇంట్లో కంట్రోల్ ఉంటే చర్చిలో కూడా కంట్రోల్ ఉంది. కంట్రోల్లో పెట్టాలి పిల్లలు. ఇప్పుడు వంచకపోతే రేపు అవ్వడు. స్తోత్రం. ఒక చైర్ ఇచ్చి నేను బయట కూర్చుంటాను. స్తోత్రం. తప్పదు, కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ప్రార్థన చేయడం ఒక మందిరం కొరకు దేవుడు అనుకూల పరిస్థితులు దేవుడు కలిగించాలని. కనుక బైబిల్ గ్రంథంలో తండ్రులను గురించి ప్రస్తావించబడినప్పుడు మీరు మత్తయి సువార్తలో క్రీస్తు వంశావళి 14 తరాల గురించి, అక్కడ వంశావళి గురించి మాట్లాడుతూ అక్కడ స్త్రీల ప్రస్తావన కొంచెం తక్కువ కనబడింది. ఆయన ఈయనను కనను, ఈయన ఆయనను కనను, ఆయన ఈయనను కనను అనే మాట. అంటే పురుషులుగా అన్నారని అర్థమా? అంటే కుటుంబంలో తండ్రి ముఖ్యమైన వాడు. కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర చాలా ఉంది. కొన్ని సందర్భాల్లో బైబిల్లో స్త్రీల ప్రాముఖ్యత కనబడింది, కానీ ఎక్కువ తండ్రులకు ఇవ్వబడిన ప్రాధాన్యత మనం చూస్తాం. కాకపోతే ఎప్పుడు దానంతటిని సూచిస్తూ సర్వమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వ మానవులకు తండ్రి అనే సత్యాన్ని మనకు బోధించడానికి. ఒకవేళ మా నాన్న అడిగితే మా తండ్రి గురించి చెప్తాను, మా తండ్రిని అడిగితే వాళ్ళ తండ్రి గురించి చెప్తాను. అలా చెప్పుకుంటూ పోతే ఇక చివరి ఉండేది ఆదాం దగ్గరికి పోయి నీ తండ్రి ఎవరు అంటే నా తండ్రి దేవుడు అంటాడు. అంటే మొత్తం మీద సర్వ మానవులను పుట్టించిన వాడు, సృజించిన వాడు, నిర్మించిన వాడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడే. సర్వ మనుషులకు, మానవులకు, సర్వ లోకానికి ఆయన తండ్రి. తండ్రి కనుకనే అందరినీ ప్రేమిస్తాడు. కీర్తనకారుడు రాస్తాడు 103వ కీర్తన, కుమారుడి ఎడల తండ్రి జాలి పడతాడట. జాలి పడినట్లు జాలిలో ప్రేమ మనకు కనబడుతుంది.
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆ. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కుమారుల ఎడల తండ్రులు ఏం చేయాలట? జాలిపడాలి. జాలిలో ప్రేమ. బైబిల్లో కసాయి తండ్రులు కూడా ఉన్నారు. అంటే నరహంతకులైన తండ్రులను బట్టి పిల్లలు చెడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ సరిగా ప్రవర్తించి సరిగా భక్తి జీవితాన్ని కొనసాగించిన తండ్రులు వారి పిల్లలు ఆస్వాదించబడ్డారు. తండ్రులను బట్టి పిల్లలు ఆస్వాదించబడ్డారు. తండ్రి ఏ దారిలో నడిచారో పిల్లలు కూడా అదే దారిలో నడిచినప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని స్థిరపరిచినట్టుగా దావీదైతేనేమో భక్తుల జీవితాలు ఎందరినో మనం చూస్తాం. కనుక తండ్రుల యొక్క ప్రాధాన్యత ఉంది. తండ్రికి ఉండవలసిన గుణలక్షణాలు ఇవి. ఆధ్యాత్మిక విషయంలో లేదా ప్రభువుని ఎరిగిన మనము, లేకపోతే మనం ఆరాధించే దేవుడు, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు, పరమతండ్రి అయిన దేవుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి. అలాంటి లక్షణాలు ఈనాడు మనకు మన తండ్రులకు ఉంటే, తండ్రులైన వారందరికీ ఉంటే కుటుంబం ఎంతో క్షేమకరంగా ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తాను. తండ్రులు గాడి తప్పితే పిల్లలు కూడా గాడి తప్పుతారు. తండ్రులు క్రమములో లేకపోతే పిల్లలు కూడా క్రమంలో ఉండరు. పిల్లలు తల్లిదండ్రుల నడకలు చూస్తారు, ప్రవర్తన చూస్తారు. చెబితే వినరు, చేస్తే చూస్తారు, చూసి నేర్చుకుంటారు. నేను కొంత భక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందు తండ్రికి ఉండవలసిన గుణలక్షణం ఏంటంటే ప్రేమ లేదా జాలి. తన బిడ్డల పట్ల ఏముండాలా? క్రూరమైన, మీరు చూస్తే సింహాలు, పులులు క్రూరమైనవి, చంపుకొని తినేసి, కానీ తన పిల్లలు చంపుకుంటాయా? గ్రద్ద, ఈగులు కూడా ప్రతి పక్షిని చంపుకొని తినేస్తుంది, కానీ తన పిల్లల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, వాటికి ప్రేమ, మనుషుల కంటే ప్రేమ. ఈ మధ్యకాలంలో పిల్లల కొరకు తమ ప్రాణాలని పణంగా పెడుతున్నారు. అది ప్రేమ మనకు కనబడుతుంది. దేవుడు కూడా సర్వ మానవులను ప్రేమించాడు. అంటే తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనము జాలి, తండ్రిలో జాలి లేదా ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, ఈనాటి ప్రేమలు అయితే కర్కశంగా, కఠినంగా, కల్మషంగా. ఈనాటి ప్రేమలో యథార్థత లేదు. ఈనాటి ప్రేమలో చూస్తే అంతా కూడా వేషధారణతో కూడిన ప్రేమ లేదు. కానీ తండ్రికి ఉండాల్సిన ప్రేమలో ఎప్పుడు కూడా మారని ప్రేమ. ఒక మాట చెప్పాలంటే, పిల్లల పట్ల, కుమారుల పట్ల, బిడ్డల పట్ల, కుటుంబం పట్ల చాలా ఎప్పుడు చూసినా కసురుకొని, ఎప్పుడు చూసినా కోపగించుకొని, ఎప్పుడు చూసినా అసహించుకుంటే ఆ కుటుంబము అంత సజావుగా ఉండదని అనుకుంటాను. ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు అనుకుంటాను. ఆ కుటుంబంలో సమృద్ధి ఉండదు కదా. ఆ కుటుంబము భయంగా బతుకుతూ ఉంటుంది. కానీ కుటుంబంలో తండ్రి ఉన్న విధానాన్ని బట్టి కుటుంబం ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే తండ్రికి ఉండవలసిన గుణలక్షణం ఒకటి జాలి లేదా ప్రేమ. రెండవది, కుమారులు అడిగిన ప్రతిదీ కూడా తండ్రి ఇవ్వాలి. తండ్రి ఏం చేయాలి? అడిగిన వాటన్నిటిని ఎవరిస్తారు? యోహాను సువార్త 15-16 మీరు తండ్రిని ఏమడుగుతారో అవన్నీ కూడా మీకు ఇస్తాయి. 16-23 కూడా మాట రాయబడింది. నా పేరట తండ్రిని మీరు ఏమడుగుతారో అవన్నీ మీకు అనుగ్రహించు. దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గర లేకపోయినా పిల్లలకు అవసరం తీర్చేవాడే తండ్రి. నాడు చదివించడానికి కానీ, ఈ రోజున ప్రతిదాన్ని పిల్లల కొరకు సమకూర్చుకోవడానికి కనీసం అప్పులు చేసైనా పిల్లల్ని పోషించే స్థితి మనం చూస్తాం. తండ్రి పోషించేవాడు, తండ్రి సంరక్షించేవాడు, తండ్రి పిల్లలకి ఇస్తాడు ఈవులను. బైబిల్లో అంటది, వ్రాయబడ్డది కదా 7వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీ తండ్రులు చెడ్డవారై ఉండి, మీ తండ్రులు ఎలాంటి వారు? చెడ్డవారై ఉండి మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు. రాతిని అడిగితే
గుడ్డును అడిగితే రాతిని ఇస్తారా? తేలును చేపను అడిగితే ఇవ్వరు కదా. చేపను అడిగితే పాముని ఇస్తే ఏం చేస్తుంది? ఎవడో యూట్యూబ్లో నిన్న మన చిన్న పిల్లనే పాము అని ఆట ఆడేటాడు దాంతో. చిన్న పిల్లనే పాము అని దాంతో ఆట ఆడుతుంది, కాటేసి చచ్చిపోయాడు. ఇది దేవుని బిడ్డల. అందుకే చిన్న పామైనా పెద్ద పామైనా పెద్ద కట్టతోనే పట్టాలి, దానితో ఆటలు వద్దు. విషయం ఇది దేవుని బిడ్డ. ఇక్కడ అంటున్నాడు, తండ్రి పిల్లవాడు వచ్చి నాయన నాకు గుడ్డు కావాలి అంటే ఓ రాయి తీసుకొచ్చి ఇదే గుడ్డు తిను అంటాడా? అన్నాడు కదా, గుడ్డే ఇస్తాడు. చేపను అడిగితే పామును తీసుకొచ్చి ఇయ్యాడు కదా, చేపనే ఇస్తాడు. మంచి ఆహారం పెడతాడు పిల్లల కొరకు, మంచి ఆహారం పిల్లల కొరకు సమకూర్చుకుంటారు. పిల్లల కొరకు ఆహారం సమకూరుస్తారు, సంరక్షిస్తారు, పిల్లల్ని పోషిస్తారు. ప్రతి పక్షిని చూడండి, ప్రతి జంతువును చూడండి, తన కడుపునైనా మార్చుకుంటుంది కానీ పిల్లల కడుపుని మార్చుకోదు. ఏ విధము చేతనైనా పోషించుకుంటుంది, ఏ విధము చేతనైనా వాటిని సంరక్షించుకుంటుంది, శత్రువు బారిన పడకుండా. తండ్రి అనేవాడు కూడా అలాగే ఉండాలని వాక్యం సెలవిస్తాడు. ఒకటి జాలి ప్రేమ, రెండవది తండ్రి అన్ని ఇచ్చువాడు, అడిగినవన్నీ ఇస్తాడు. తర్వాత అంటాడు తండ్రి కుమారులను గద్దిస్తాడు. అందుకే అంటాడు కదా, శిక్షించని కుమారుడు దుర్బీజుడే. తండ్రి ఏం చేయాలంటే పిల్లల్ని శిక్ష అంటే పనిష్మెంట్ అనుకోకూడదు. తప్పు చేసినప్పుడు దెబ్బ కొట్టాలి. అద్వితికి డాడ్ అంటే చాలా ఇష్టం ఉందా అద్వితి, కానీ తప్పు చేసినప్పుడు దెబ్బ పడుతుంది. దెబ్బ పడగానే మమ్మీ దగ్గర పరిగెత్తుతుంది. అర్థమవుతుంది కదా. అంటే ఎందుకు దెబ్బ కొట్టాను అంటే తప్పు చేసినప్పుడు దెబ్బ పడదని తెలవాలి, తప్పు చేయకూడదు ఉండటం కొరకు. అంటే తండ్రులు ఏం చేయాలా? పిల్లల్ని శిక్షించాలి, కానీ చచ్చినట్టు కొట్టవద్దు, నేర్చుకునేటట్టు నేర్పాలి. అందుకే అన్నాడు మీ పిల్లల్ని బోధలోనూ శిక్షణలోనూ పెంచండి. దేవుని బోధలో శిక్ష అంటే అభ్యాసం, ట్రైనింగ్ నేర్పించాలి. మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం కూర్చుంటే వాళ్ళు కూర్చుంటారు, మనం లేస్తే వాళ్ళు లేస్తారు, మనం పాడితే వాళ్ళు పాడుతారు. ఇప్పుడు దేవుడు పెట్టారు, మనమే చేయకపోతే చేయలేము, నేర్చుకోలేదు. ఇప్పుడు దేవుని పెట్టారా? చాలా సందర్భాల్లో కుటుంబాలు తండ్రి కష్టం కనబడదు, తండ్రి చేసే పని కనబడదు, కానీ చేసేది మొత్తం కుటుంబం కొరకే, కుటుంబ పోషణ కొరకే, కుటుంబ సంరక్షణ కొరకే, కుటుంబం కదా. అందుకే నానా అంటే నానా కష్టాలు పడేటోడట. ఏంటట? నానా కొన్ని కష్టమే కాదు, అనేక కష్టాలు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కనుక తండ్రులు పిల్లల్ని శిక్షించాలి కూడా. వాక్యం అంటుంది చిన్నవాడైనప్పుడు బెత్తం వాడితే వాడు పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పిపోడు. కనుక శిక్షణ అవసరం. ఎబ్రీ పత్రికలో 12వ అంటాడు, తండ్రి చేయు శిక్షణను తృణీకరించడు. నువ్వు తండ్రి శిక్షించకపోతే తను ప్రేమించేవాడిని శిక్షిస్తాడు, దండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్తే తండ్రి మీదకి ఎదురు తిరగదు, తండ్రిని దూషించవద్దు. అర్థమవుతుంది కదా. వాక్యం చెప్తుంది తండ్రి గద్దించినప్పుడు విధేయత చూపాలి. కనుక ఒకటి తండ్రి జాలి పడతాడు, ప్రేమ చూపిస్తాడు, తండ్రి అడిగినవన్నీ ఇస్తాడు, తండ్రి తనకు లేకపోయినా ఇస్తాడు. తర్వాత తండ్రి ఎలా ఉండాలంటే నేర్పించేవాడుగా ఉండాలి, అంటే బోధించేవాడుగా ఉండాలి. తర్వాత క్రమంలో పెట్టేవాడుగా ఉండాలి, క్రమశిక్షణ. తల్లి భయం లేకపోయా, తండ్రి భయం లేకపోయా, బ్రతికేది ఎలాగా? క్రమశిక్షణ ఎలాగా? అంటున్నారా? తండ్రి తాగుబోతులైతే పిల్లలు తాగుబోతులు అవుతారు, తండ్రి దొంగతనం చేసేవాడైతే పిల్లలు కూడా దొంగలు తయారవుతారు. అర్థమవుతుంది కదా. తండ్రులు బూతులు మాట్లాడితే పిల్లలు కూడా అదే మాట్లాడతారు. ఈ దేవుని వెళ్ళాడు, వీడు దమ్ము కొట్టుడైతే పిల్లలు కూడా ఏం కొడతారు? మా డాడీ కంటే స్టైల్ కొడతా ఉంటాడు వాడు. అర్థమవుతుంది కదా. పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం కనుక వాక్యం అంటుంది శిక్షణలో, బోధలో. అందుకే మీ పిల్లల కోపం రేపక ఏం పెంచాలట? శిక్షలోను బోధలోను పెంచాలి. అప్పుడే వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కనుక తండ్రి శిక్షించేవాడుగా, ట్రైనప్ చేసేవాడుగా ఉండాలి.
తర్వాత అంటాడు తండ్రి క్షమించేవాడుగా ఉండాలి. ఏమండాలి? ఈనాటి తండ్రులు క్షమించరు, కొన్ని విషయాల్లో క్షమించరు, కొన్ని విషయాల్లో బయట పంపించేస్తారు, కొన్ని విషయాలు దూరం పెట్టేస్తారు. నా మాట వింటలేడు కదా అని కఠినంగా ఈరోజు తండ్రులు మనం చూస్తాం. కానీ తండ్రి క్షమిస్తాడు. మీ పరలోకపు తండ్రి మీ అపరాధములన్నింటినీ క్షమిస్తాడు. మీ పాపములన్నింటినీ తండ్రి ఏం చేయాలి? బిడ్డల్ని క్షమించాలి, చేరదీయాలి. వారిని క్షమించినప్పుడే వాళ్ళు మరొక జీవితాన్ని ప్రారంభించారు, మరొక జీవితంలో బ్రతకడానికే. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి అవకాశం ఇవ్వలేదనుకో, క్షమించలేదనుకో, వారికి జీవితమే లేదు. జీవితం ఉందా? లేదు. దేవుని బిడ్డలారా, అప్పుడు అతనికి ఇచ్చిన క్షమాపణను బట్టి మొదట ఎంత వారసత్వం ఉందో అంత సంపాదించుకోగలిగాడు. మళ్ళీ అంత ఆధిక్యత కలిగింది. క్షమాపణలో అంత గొప్ప ఆధిక్యత ఉంది. దేవుని బిడ్డ, తండ్రి క్షమించేవాడుగా ఉండాలి. తండ్రి పిల్లలు చేసినప్పుడు ఏదైనా సరే, మంచి పనులు చేసినప్పుడు పిల్లల్ని అప్రిషియేట్ చేయాలి, అంటే ప్రతిఫలం ఇవ్వాలట. మీరు చూడండి, నేను ట్రైనప్ చేసేటోడు జంతువులను కానీ పక్షులను కానీ ట్రైనప్ చేసేటోడు అది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత దాని నోట్ ఒకటి పెడతాడు. ఎలా పెడతాడు తెలుసా మీకు? తిండి పెడతాడు. ఆ తిండి కొరకైనా అది ఏం చేస్తుంది? మీరు చూడండి, పెద్ద పెద్ద సర్కస్లో డాల్ఫిన్స్ కానీ ఈ సింహాలు కానీ ఇవన్నీ కూడా అవి ట్రైనప్ చేసేటప్పుడు అవి ఆ పని చేయాలంటే అది చేసిన తర్వాత దాని నోట్లో పెడతాడు ఒకటి, దాని ఫుడ్ పెడతాడు. ఆ తిండి కొరకైనా అది ఏం చేస్తుంది? ఇంకోటి కూడా దాని కడుపు మానబెడతాడు బాగా, లేకపోతే మాట తినదు. ఆ ట్రైనప్లు ఏం చేస్తాడు? అది ట్రైనర్ చెప్పినట్టు వింటే దాని నోట్లో ఆహారం పెడతాడు. దాని కొరకైనది చేస్తుంది. నేను చెప్పే మాట ఏంటంటే, తండ్రులు పిల్లల్ని అప్రిషియేట్ చేసేటట్టుగా, ప్రతిఫలం ఇచ్చేటట్టుగా ఉండాలి. తండ్రులు ఏం చేయాలి? పిల్లలకి ఈ రోజుల్లో పిల్లల్ని డిస్కరేజ్ చేస్తారు. లేకపోతే తండ్రులు ఈ రోజుల్లో పిల్లలు ఏం చేస్తారంటే వానితో వీనితో కంపారిజన్ చేస్తారు. అలా కాదు. తండ్రి ఎలా ఉండాలంటే, మొన్నప్పుడు రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని సబ్జెక్టులు పోయేటప్పుడు 20 చెప్పండి అమ్మా, అన్ని 0 10th క్లాస్ సబ్జెక్టులో అన్ని 0 వచ్చినాయి. వాడికి సెలబ్రేషన్ చేశారు తల్లిదండ్రులు, కేక్ కట్ చేయించారు. మీరు చేపిస్తారా? ఫస్ట్ క్లాసులో బాగా మెరిట్లో చదివే స్టూడెంట్ 2 మార్కులు తగ్గిపోయినా ఆత్మహత్య చేసుకున్నారు. 2 మార్కులు తగ్గిపోయినాయి అని అవమానం భరించలే. అర్థమవుతుంది కదా? అలాంటప్పుడు అసలు ఏమీ రిజల్టే లేదు. అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? తండ్రి అప్రిషియేట్ చేయాలి, తండ్రి పురుకొల్పాలి, తండ్రి ప్రతిఫలం ఇవ్వాలంట. వాక్యం చెప్తా. ఈ లోకంలో మనుషులకు సాధ్యమేనా? దేవుడు అంటాడు, మీ పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ఓడిపోయినా కృంగిపోయినా దిగజారి స్థితిలో ఉన్న మన పరలోకపు తండ్రి మనకేం చేశాడట? అప్రిషియేట్. అందుకే తిమోతికి రాస్తూ, కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేతని బలవంతుడో. అసలు బలమే లేదు, అసలు యోగ్యత లేదు, కానీ కృపచేత నువ్వేం కావాలి? ఇప్పుడు బలవంతుడు కావాలి. తండ్రి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆమె నల్లలు ఇందాక చెప్పాను కదా, ఒక ట్రైనప్ చేస్తున్నప్పుడు అది వినాలంటే దానికి ఏం పెట్టాలి? ప్రతిఫలం ఇవ్వాలి ఏదో ఒకటి. అప్పుడప్పుడు పిల్లలు పని చేస్తూ ఉంటే వెరీ గుడ్ అంటే మా డాడీ మెచ్చుకుంటాను, మళ్ళీ ఇంకా చేస్తాను. 10 దానికి మెచ్చుకోలేదు అనుకో, ఎంత చేసినా మా డాడీ మెచ్చుకోండి వేస్ట్ అనుకుంటారు. కానీ తండ్రి మెచ్చుకోవాలని, ప్రతిఫలం ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తాము. ఇకపోతే తండ్రి తీర్పు తీరుస్తాడు. తండ్రి ఏం చేస్తాడట? పరలోకపు తండ్రి కూడా తీర్పు తీస్తాడు. చెప్పితే కూడా వినకపోతే నరకం, నిత్య నరకానికి శిక్ష. ఒకవేళ ఆయన మాట విని మన తీర్పు లోబడి మనం విధేయత చూపిస్తే మనం తీర్పు తప్పించుకుంటాం, నరకం తప్పించుకుంటాం, అగ్నిగుండం తప్పించుకుంటున్నాం, శిక్షను తప్పించుకుంటాం. తీర్పు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా నేరస్తులు తప్పు చేస్తే జడ్జిమెంట్కి వెళ్ళిన తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఏమి ఇస్తారు? శిక్షకు వెళ్ళిపోవాలి. తీర్పు అదే తీర్పు.
చేసిన తప్పును బట్టి శిక్షకి వెళ్ళిపోవాలా. కనుక ఆ శిక్షకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ముందుగానే మన పాపంలో ఒప్పుకొని మనం విడిచిపెట్టి మన తప్పులు క్షమించమని. అందుకే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి, నీ దేవుని బిడ్డలారా, తండ్రిని వేడుకుంటాను, తండ్రి నేను పరలోకానికి విరోధంగా పాపం చేశాను అని నన్ను క్షమించు. క్షమాపణలో తీర్పు తప్పిపోయింది, శిక్ష తొలగిపోయింది. అని వాక్యం అంటుంది, తండ్రి శిక్షిస్తే కఠినంగా ఉంటుంది. అర్థమవుతుంది కదా? ఎంత చెప్పినా వినకపోతే తండ్రి కూడా శిక్షించేవాడు. ఈ రోజున సర్వలోకాన్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నోవహు కాలంలో మీరు చూస్తే నరులు చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడని రాయబడి. అప్పుడు ఏమనుకుంటుంది? కోపం వచ్చింది బాగా. మొదట నేను పశ్చాత్తాపడ్డాడు, మనసులో సనుక్కున్నాడు, హృదయంలో అంటే నొచ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. ఎందుకు నరుని సృజించిందని, వాడే నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, దుర్మార్గుడు అయిపోయాడు, బలత్కారం చేస్తున్నాడు అని అక్కడ ఒక మాట ఉంది. యెహోవాకు కోపం వచ్చి అనుకున్నాడట, మనుషులతో పాటు ఈ భూమిని అంతా తూచేస్తాడు. అదే జరుగుతుంది నోవహు కాలంలో, అదే తీర్పు. ఇప్పుడున్న భక్తిహీనుడు, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి, ఇప్పుడు అగ్నిగంధకం కొనుపోయి తీర్పు ఉంది. మరి తప్పించుకోవాలంటే వాక్యం అంటుంది, దేవుడు తండ్రి తీర్పు తీర్చేవాడు. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది. నీతి న్యాయం ఏంటి, పాపం ఏంటి, అన్యాయం ఏంటి చెప్పాలి, పిల్లలకి నేర్పించాలి. కనుక తండ్రి అలా ఉండాలనే వాక్యం సెలవిస్తూ ఉంది. పోతే అబ్రహామును గురించి మనం చూస్తే, అబ్రహాము తండ్రి. అబ్రహాము దేవుడు పిలిచినప్పటి నుండి మీరు వినాలి, అయ్యా విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాం. మనం విశ్వాసము అని మనం ఏవైతే నేర్చుకుంటున్నామో, నమ్ముతున్నామో, మనందరికీ మూల పితరుడు ఎవరయ్యా అంటే అబ్రహాం. ఎందుకు అబ్రహాం మూల పితరుడై తండ్రి అయ్యాడు అంటే, విశ్వాసానికి తండ్రి అయ్యాడంటే, ఆ రోజున నిరీక్షణ లేని కాలంలో, ఆధారాలు లేని కాలంలో, గ్రంథం లేని కాలంలో, ఎవరు బోధించలేని కాలంలో దేవుని నమ్మి నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఎవరు నమ్మాడంటే దేవుని నమ్మి. మీకు చూస్తే ఎప్పుడైతే దేవుని నమ్మాడో అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన యాత్ర విశ్వాసం మీదనే. అర్థమవుతుంది కదా? ఏ కోశాన కూడా సంక్షోభం లేదు, ఏ కోశాన కూడా అవిశ్వాసం లేదు, ఏ కోశాన కూడా అనుమానం లేదు దేవుని పట్ల. ఇంకో మాట చెప్పాలంటే విశ్వాసం మీదనే ప్రయాణం సాగించాడు. ఎక్కడ పోయినా తన జీవితకాలం అంతా ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయానికి వచ్చేసరికి కూడా అంటాడు, చివరి కాలంలో వాళ్ళు గుడారాల్లో నివసిస్తూ కూడా మేము యాత్రికులము, మేము పరదేశులము, కనుక మేము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నామని విశ్వాసము ద్వారా మాట్లాడారని రాయబడింది అక్కడ. అర్థమవుతుంది కదా? అంటే విశ్వాసాన్ని నేర్పించారు వాళ్ళు తండ్రికి, అబ్రహాము కుమారునికి, కుమారుడు కుమారులకు, క్రైస్తవులకి. రోజున విశ్వాసం ఎవరు నేర్పించారు అంటే తండ్రి. ఆ విశ్వాసము దేవుని మీద విశ్వాసం, అవిశ్వాసంలో లోపము లేకుండా, అల్ప విశ్వాసము లేకుండా, అనుమానము లేకుండా విశ్వాసం. అందుకే మనం పోయిన వారం అబ్రహాముని పరిశోధించాడన్న మాటలో మనం చూసినప్పుడు అక్కడ కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, తండ్రి అని పిలిచాడట. 22వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో ఆ మాట రాయబడింది, తండ్రి. నా తండ్రి అని పిలిచాడు. ఏం నేర్పించాడు ఇక్కడ అబ్రహాం? విశ్వాసం. నీవేరా కొడగా చంపేదని చెప్పాడా? మనమైతే ఏం చెప్తాం? నిన్నే బలి ఏమన్నాడు దేవుడు, నిన్నే చంపమన్నాడు రా అని ఎన్నెన్నో చెప్తాను. అబ్రహాం విశ్వాసం నేర్పాడు కుమారుడికి, అందుకే విధేయుడు అయ్యాడు. విశ్వాసం నేర్పిస్తే ఏమైపోయాడు? దేవుడు చూసుకుంటాడు బిడ్డ, యెహోవా ఈరే అనే మాట రాయబడింది అక్కడ. దేవుడు చూసుకుంటాడు. నా తండ్రి అని తండ్రిని పిలిచినట్టుగా రాయబడింది అక్కడ. అబ్రహామును ఇస్సాకు అడుగుతున్నాడు. నిప్పు కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కత్తి కూడా ఉంది. గొర్రె పిల్ల కావాలి కదా, నరకాల కట్టెల మీద పెట్టి కాల్చే నిప్పు కూడా ఉంది. గొర్రె పిల్ల ఏది అంటే అబ్రహాం విశ్వాసం నేర్పిస్తున్నాడు.
ఇది దేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డలకి విశ్వాసం నేర్పిస్తున్నామా? అవిశ్వాసం నేర్పిస్తున్నామా? దేవుని పట్ల విధేయత నేర్పిస్తున్నామా? అవిధేయత నేర్పిస్తున్నామా? దేవుని పట్ల నమ్మకత్వాన్ని నేర్పిస్తున్నామా? అపనమ్మకత్వాన్ని నేర్పిస్తున్నామా? అసలు ఆలోచన చేయాలి. అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీరు ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదివినప్పుడు ఈ విశ్వాసం అన్నీ కూడా, వారు భూములు పోగొట్టు కూడా విశ్వాసం ద్వారానే, వారు మరణించినప్పుడు కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నారు అని రాయబడింది. విశ్వాసం అన్ని విశ్వాసానికి మూలమని చెప్తూ, అంటే వారి పితరులు నేర్పింది ఏంటయ్యా తమ పిల్లలకంటే విశ్వాసాన్ని నేర్పారు. విశ్వాసాన్ని నేర్పారు, విశ్వాసంలో విధేయత నేర్పారు. అర్థమవుతుంది కదా? చూడండి, మోసే గురించి మాట్లాడుకున్నాం అంతకు ముందు ఎప్పుడో. ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏలవలసిన వాడు. ఎందుకంటే ఐగుప్తు సామ్రాజ్యంలో పెరిగాడు 40 సంవత్సరాలు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అక్కడ అంటాడు విశ్వాసమును బట్టి అని రాయబడి ఉంటుంది. ఏమంటది? విశ్వాసమును బట్టి అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో నింద అనుభవించుటే నాకు మేలు. ఇంకో మాట అంటే విశ్వాసమును బట్టే ఆ దేశం వదిలిపెట్టి పారిపోయాడట. వింటున్నారా? విశ్వాసమును బట్టే ఇతరులు అక్కడ యాకోబుని గురించి, ఇస్సాకుని గురించి రాయబడతాయి. వారి పిల్లల్ని దీవించాడు విశ్వాసమును బట్టే అని రాయబడింది అక్కడ. యాకోబు ఎలా దీవించాడు? యాకోబు ఎంతమంది పిల్లలు? 12 మంది. యాకోబు ఎవరిని దీవించాడు ఎప్పుడు? ఎఫ్రాయిము మనష్షేలను ఎవరి పిల్లలు? యోసేపు పిల్లలు. మీరు చూస్తే ఇస్సాకు ఎవరిని దీవించాడు? ఇస్సాకు. ఏశావును దీవించాడు, యాకోబుని దీవించాడు. ఇస్సాకు దీవించేటప్పుడు వృద్ధాపంలో ఉన్నాడు, కళ్ళు సరిగా కనబడతలేవు. వింటున్నారు? ఈ యాకోబు కూడా వృద్ధాపంలో ఉన్నప్పుడు యోసేపు తన పిల్లలు తీసుకొచ్చి నిలబెట్టాడట. నిలబెడితే చిన్నోని మీదనే కుడి చేయి పెట్టాడట, పెద్దోని మీదనేమో ఎడమ చేయి పెట్టాడట. ఎడమ చేయి పెడితే నువ్వు సరిగ్గా పెడతలేవు డాడీ అని వాళ్ళ కుమారుడు వేసి పిల్లోని మార్చాడట. మళ్ళీ చేయి ఉల్టా పెట్టాడట. అది ఎందుకు అలా జరిగిందంటే ఆ హెబ్రీ పత్రిక రాయబడింది విశ్వాసమును బట్టి వారిని దీవించాడు. మొత్తం మీద పితరులు నేర్పింది ఏంది? అబ్రహాము నేర్పిన విషయం ఏంటంటే దేవుని పట్ల విశ్వాసం, విధేయత, నమ్మకత్వం. మొండికి ఏలే ఎక్కడ, దేవుని మీద అలగలే ఎక్కడ. అర్థమవుతుంది కదా? దేవుని మీద కోపగించుకోలే ఎక్కడ. మనమైతే ఎన్నిసార్లు విశ్వాసం ద్వారా మాట్లాడాలి, విశ్వాసం ద్వారా బ్రతకాలి, విశ్వాసం ద్వారా నేర్పించాలి. మన పిల్లలకు విధేయత నేర్పించాలి, భక్తి నేర్పించాలి. ఇది దేవుడు బిడ్డలారా, అబ్రహాము అది నేర్పించాడు. మరొక వ్యక్తిని మనం చూస్తాం, యోబు అరుణోదయంలో లేచి ప్రార్థించేవాడు. ఎప్పుడట? అరుణోదయంలో లేచి ఎవరి గురించి చెప్పండి అమ్మా? పిల్లల కోసం. నిత్యము అరుణోదయమున పిల్లల్ని వాళ్ళు విందు కాలంలో ముగిసిన వెంటనే మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. పూర్తి కాగా చూడండి, పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించారని కాదు, దూషించిరేమో అని వారిని పిలువనంపించి ఎక్కడైనా తప్పిపోయారేమో నా పిల్లలు, ఎక్కడైనా దేవుని పట్ల అవిశ్వాసం చూపారేమో, తిని మిందులు వేసుకొని దేవుని మర్చిపోయారేమో, మందగించారేమో, అపవిత్రత ఏదైనా చోటు చేసుకొని దేవుని హృదయంలో ఇక్కడ అంటాడు బయటికి కాదు, బహిరంగ కాదు. కొన్నిసార్లు బహిరంగ ప్రవర్తించకపోవచ్చు, బహిరంగ కనబడకపోవచ్చు. హృదయములు ఎక్కడైనా దేవుని దూషించరేమో అని వారిని ఒక్కొక్కరిని పవిత్రపరచబడ్డ రోజు. పవిత్రపరచడం అంటే యాకోబు పత్రిక రాయబడింది, మీ పాపములు ఒకరి ఎదుట ఒకరు ఒప్పుకోండి అని రాయబడింది అక్కడ.
మనం ఒప్పుకుంటాము, ఒప్పుకుంటామన్నా? అంటే అర్థం ఏంటి అంటే పాపములను క్షమించుకోవడం, పరిహరించుకోవడం, అలాగే ఒక్కొక్కరిని పిలిచి వారిని ఒప్పింపజేసి, తెలిసి తెలివి చేసిన పాపమును బట్టి వారిని పరిశుద్ధపరిచి ఒక్కొక్కరి కొరకు దేవుని సన్నిధిలో బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసిన వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే, మొదటిది విశ్వాసం నేర్పాడు అబ్రహాం పిల్లలకి, రెండవది ప్రార్థన, పాప క్షమాపణ ఎలా పొందాలి, ప్రాయశ్చిత్తం ఎలా పొందాలి, పరిశుద్ధపరచడం ఎలా, ప్రార్థన ఎలా చేయాలి, దేవుని ఎలా ఆరాధించాలి, ఎవరు నేర్పారు? పిల్లలకి. అందుకే వారు మరలా దేవుడు 10 మందిని పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు ప్రపంచంలో అందరికంటే మంచి సౌందర్యాన్ని వారికి ఇచ్చాడు, జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. దేవుని బిడ్డలు వారిని దేవుని భక్తిలో చూడండి, ప్రార్థనలో, పాపక్షమాపణ అంటే పరిశుద్ధ జీవితంలో తమ పిల్లలు బ్రతుకుట కొరకు వారికి నేర్పాడు. మన పిల్లలు కూడా ఇలా చేయాలని తండ్రులకు దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఒకటి విశ్వాసాన్ని నేర్పించాలి, రెండవది ప్రార్థన పరిశుద్ధత నేర్పించాలి, మూడవది అంటాడు జకరియా గ్రంథానికి వస్తే, సరే జకరియా గ్రంథం కాదు, యోహాను సువార్త, సరే లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 79 వరకు చదివితే అక్కడ యోహాను తండ్రి జకరియా కనబడతాడు. జకరియా దేవాలయంలో ప్రధాన యాజకుడు, యాజకత్వం చేస్తున్న దూత ప్రత్యక్షమైంది. అప్పటికి ముసలితనంతో ఉన్నవాడు ఎలిజబెతు. జకరియా సంతానం లేక బహుకాలము గొడ్డానతనంతో ఉన్నాడు, యాజకుడిగా పనిచేస్తున్నాడు. దూత ప్రత్యక్షమైతే దూత చెప్పిందట, మరుసటి ఏడాది కుమారుడు పుడతాడు అంటే నేనేనా అని ఆశ్చర్యపోయాడట. దూత నాతోనేనా మాట్లాడుతుందని యాజకత్వం చేసే జకరియా అప్పుడు అన్నాడు, కుమారుడు పుట్టే వరకు నీకు నోరు రాదు అంటే ఏమైపోయింది? జకరియా నోరు పలకతలేడు, పిలిస్తే అంటాడు అంతే. ఎంత చెప్పు అంటాడు కానీ ఏమైంది చెప్తలేడు. ఆ సంజ్ఞను బట్టి ఓహో దూత ప్రత్యక్షమైంది, ఇలా నోరు పడిపోయిందని వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత ఎలిజబెతు కుమారుని కనింది. అప్పుడు యోహాను పేరు పెట్టాలి అంటే ఆయనకు పేరు పెట్టాలి. ఏ పేరు పెట్టాలని అందరు తర్చన వాళ్ళ పితరుల పేరు పెడతారు మామూలుగా. అయితే వెతుకుతూ ఉన్నప్పుడు మరి జకరియా అడగండి ఏ పేరు పెట్టాలో అంటే అప్పుడు రాత పలకరించాడట. యోహాను అని రాస్తుంటే ఆయన నోరు వచ్చిందట. యోహాను అన్నమాట. వాళ్ళని పెద్దలు ఉంటారు కదా, అయ్యో ఈ పేరు ఎవరికి లేదే, పితరుల్లో ఎవరికి ఈ పేరు లేదే, ఈ పేరు దూత చేత చెప్పబడిన పేరు యోహాను. అక్కడ నుంచి నేను చెప్పబడిన వచనం చదివితే జకరియా ప్రవచనం ఎత్తి పలుకుతున్నాడు కుమారుని కొరకు. చదవండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. తండ్రి ఇక్కడ ప్రవచిస్తున్నాడు. వినాలి. ఒకటి విశ్వాసం నేర్పాడు అబ్రహాం తండ్రి, రెండవది యోబు ప్రార్థన పరిశుద్ధతల గురించి నేర్పాడు. ఇక్కడ పిల్లల గురించి జకరియా ప్రవచిస్తున్నాడు, భవిష్యత్తుల గురించి, జరగబోయే దాని గురించి, పూర్వపు అంటే ఇక ముందు భవిష్యత్తుల గురించి జకరియా ప్రవచిస్తున్నాడు. అక్కడ ప్రభువుని గురించి మాట్లాడతాడు. అతడు ఆత్మావేశం చేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ప్రవచనం ఎత్తి ఒక పాట పాడుతున్నాడు. ఇశ్రాయేలుకు రక్షణ శృంగం వచ్చిందని క్రీస్తుని గురించి చెప్తూ పుట్టబోయే యోహాను గురించి ప్రవచిస్తారా? కిందికి చదవమా, కింది వచనాలు 60, 78, 79 వచనం చదువు. చూడు, ఓ శిశువా నువ్వు పుట్టాడు అప్పుడే పేరు వెతుకుతున్నారు, అప్పుడే పేరు చెప్పిన పేరు రాస్తున్నాడు, అప్పుడే అతని గురించి పరిశుద్ధాత్మ చేత ప్రవచిస్తున్నాడు. ఓ శిశువా. ఎవరు ప్రవచిస్తున్నారు? ఈ రోజున పిల్లలు ఎత్తుకొని ఎక్కడెక్కడికో ప్రవచించడానికి తీసుకుపోతున్నారు. ఎవరెత్తాల ప్రవచనం ఎత్తి ఎవరు పలకాలా? తండ్రులు పలకాలి. అర్థమవుతుంది కదా? జకరియా తండ్రి పిల్లల గురించి ఏం చేస్తున్నావు? శిశువా ప్రవక్త అనబడతావు.
ఆ. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆ. ఆయన మార్గం సిద్ధపరచుటకై ఆ. నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. పుట్టక ముందే ఈయన గురించి చరిత్ర ఏమైనా ఉందా? ముందేమన్నా బయోగ్రఫీ ఉందా ఆయనది? ముందు ఈయన గురించి ఏమైనా రాసి పెట్టిందా? ఈయన ప్రవచనం ఎత్తి పలుకుతున్నాడు యోహాను గురించి. తండ్రి జకరియా, ఓ శిశువా, నీ సర్వోన్నతుని దేవుని ప్రవక్తవు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను దేవునిలాగా బ్రతికాడట. అందుకే యేసుప్రభు వచ్చి అద్భుతాలు చేస్తుంటే చాలామంది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకున్నారు, ఏలియా అనుకున్నారు, ప్రవక్తలు ఒకడు అనుకున్నాడు. అంటే యోహాను ఎంత పర్ఫెక్ట్గా బ్రతికాడు, అరణ్యంలో బ్రతికాడు. మనుషులు తిని తినలేదు ఆయన. అర్థమవుతుంది కదా? చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. మనుషులు ధరించుకున్న బట్టలు ధరించుకోవాలి, బొంగలు ధరించుకున్నాడు. అర్థమవుతుంది కదా? ఆయన స్వరం వేరు, ఆయన మాట వేరు, ఆయన పలికే విధానం వేరు. ఆయన గురించి తండ్రి ప్రవచిస్తున్నాడు. సర్వోన్నతుని ప్రవక్తను పడతావు, సర్వోన్నతుని రక్షణ మార్గానికి నువ్వు ఏమంటావు? మార్గం చూపేవాడు, కేకలు వేసేవాడు, సువార్త ప్రకటించేవాడు. అక్కడ చెప్తున్నాడు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని తల్లుల తట్టు ఎవరు తిప్పుతారు? యోహాను తిప్పుతాడని పుట్టినప్పుడే జకరియా ఏం చేశాడు? మన పిల్లలు, మన తండ్రులు పిల్లలు, వీడు ఏమైపోతాడో పెద్ద అయిన తర్వాత అసలే తెలియదు మనకి. దొంగ అయిపోతాడా, తిరుగుబోతాడవుతాడా, తిట్టుబోతాడవుతాడా, ఎదురు దిగేవాడవుతాడా, మనకేం తెలియదు. కానీ తండ్రి పిల్లల భవిష్యత్తును చూసే, ప్రణాళికను చూసేవాడిని ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే రక్షణ గూర్చిన జ్ఞానం, రక్షణ గూర్చిన జ్ఞానం పుట్టినప్పుడే ప్రవక్త అవుతావు, సర్వోన్నతునికి మార్గం చూపేవాడవుతావు, దేవుని యొద్దకు ప్రజలు నడిపేవాడవుతావు. యోహాను అరణ్యంలో కేకలు వేశాడు, రండి రక్షణ పొందండి, మారు మనసు పొందండి. వానికి అందుకే బాప్తిసం ఇచ్చాడు, బాప్తిసం ఇచ్చాడు, రక్షణ మార్గాన్ని చూపాడు ఆయన. జకరియా చంపబడ్డాడు. తర్వాత మీరు చూస్తే తల్లిని చంపేశారు. ఆ తర్వాత దాది ఎత్తుకొని పోయింది. దేవుడు అరణ్యంలోకి వెళ్ళి అరణ్యంలో పెంచబడ్డాడు యోహాను. చరిత్ర మీరు చూస్తే. కానీ అరణ్యంలో ఉన్న కేక వేస్తే అనేకులు ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందారు. ప్రవచించిన తండ్రి రక్షణ గురించి, అర్థమవుతుంది కదా, నీతి మార్గముల గురించి, ఒక సర్వోన్నతుని దేవుని సేవకుడు ప్రవక్త అవుతాడని ప్రవచించాడు పిల్లల గురించి. తర్వాత మీరు చూస్తే తప్పిపోయిన కుమారుని గురించి మీరు చూస్తే తండ్రి, తప్పిపోయిన తండ్రి, చేర్చుకునే తండ్రి, త్రోసివేసే తండ్రిగా చేర్చుకున్నాడు. ఆస్తి పంచుకొని పోయినా, వాటా పంచుకొని పోయినా, వారసత్వం తీసుకొని పోయినా, అంత వేపరుచుకున్నా ఇక తండ్రి దగ్గర ఉండడానికి అధికారం లేదు కుమారుని. అయినా తండ్రి ఏం చేశాడు? తండ్రి కుమారుడు వెళ్ళినప్పటి నుంచి నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడా, నా యుద్ధకు ఎప్పుడు తిరిగి వస్తాడు అని కుమారుని వైపే చూస్తున్నాడు. చూడండి, అక్కడ కనుమేరన కనబడ్డప్పుడే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి కనికరపడి ముద్దు పెట్టుకొని, ఒక మాట చెప్పాలంటే చేర్చుకున్నాడు తండ్రి కుమారుని. పెద్దోని తృణీకరిస్తలేడు, చిన్నోని తృణీకరిస్తలేడు. ఒక మాట చెప్పాలంటే పిల్లలే తృణీకరించి వెళ్ళిపోతున్నారు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడు? తప్పు చేసినప్పటికీ, పొరపాటు చేసినప్పటికీ, తండ్రిని ధిక్కరించినప్పటికీ కూడా తండ్రి చేర్చుకున్నాడు. అందుకే ఇందాక చెప్పాను కదా, వాళ్ళకి ఒక అవకాశం, అలా చనిపోయి బ్రతికాడు నీ తమ్ముడు అని చెప్తాడు. అక్కడ మరొక అవకాశం, జీవింపడానికి మరొక అవకాశం, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి. మీ దేవుడు పెట్టారా? ఇక్కడ చూస్తే తండ్రి చేర్చుకున్నాడు కుమారుడిని. చేసుకున్నాడు, చేర్చుకున్నాడు. లోకంలో ఏ మనుషులు చేర్చుకోరు, తండ్రినే మనల్ని చేర్చుకున్నాడు, తండ్రే మనల్ని చేర్చుకున్నాడు. మీ దేవుడు పెట్టారా? అది చూస్తాం. ఇక చివరికి పోతే పరలోకపు తండ్రి, నిత్య జీవం ఇచ్చే తండ్రి,
పరలోకపు తండ్రి యోహాను సువార్త 14వ అధ్యాయం అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు. భూలోక నివాసం లేదు మనకు, కట్టుకోవడానికి ఇల్లు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఉందా? రెంటెడ్ ఇళ్ళల్లో లేకపోతే చాలా ఇరుకైన దాంట్లో మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఇదేమి పెట్టారా? కానీ పరలోకపు తండ్రి ఇల్లు చాలా నివాసాలు, అనేక నివాసాలు. ఇక్కడికంటే అది శాశ్వతమైనది. మన తండ్రి మనకు పరలోకం ఇవ్వడానికి అని అది ఇష్టమైనది. ఆమె నెలలుయ అదే శాశ్వతమైనది, అదే జీవమైనది. అర్థమవుతుంది కదా? తండ్రి పరలోకం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడని వాక్యం సమర్పిస్తాం. చూడండి, అబ్రహాము విశ్వాసం నేర్పాడు, యోబేమో ప్రార్థన పరిశుద్ధత నేర్పాడు, జకరియానేమో ప్రవచించి రక్షణ మార్గాన్ని చూపేవాడుగా అక్కడ ప్రవచించాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏమో కుమారుడును చేర్చుకున్నాడు రెక్కల కింద. గద్ద కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో తండ్రి పిల్లలు ఏం చేసుకోవాలా? తప్పిపోయిన, పొరపాటు చేసిన, బలహీనతలో ఉన్న చేర్చుకొని వారిని క్షమించాలి. అంతేకాకుండా ఆ తర్వాతనే నిత్య జీవం. తండ్రి యొద్దనే స్వాస్థ్యం. బయట ఇస్తాడా? స్వాస్థ్యం ఇస్తాడా? బయట ఆస్తులు ఇస్తారా? పంచి పెడతారా? మన ఎక్కడ గొడవ పడుతున్నారు, తల్లి చనిపోతే ఆస్తులేమో సమానంగా పంచుకున్నారట, సమానంగా పంచుకున్నారట. ఇప్పుడు సమాధి చేయాలి, ఖర్చు పెట్టాలి, కూడొస్తారు. ఊరోళ్ళు అంటున్నారు సమానంగా పంచుకున్నారు కదా, సమానంగా ఖర్చు పెట్టాలి. దేవుని పెట్టాలి. ఇప్పుడు ఎవరు బయట ఎవరు స్వాస్థ్యం ఇయ్యరు మనకు. సమానంగా తండ్రి యొద్దనే స్వాస్థ్యం ఉంది, తండ్రి దగ్గరనే నిత్య నివాసం ఉంది, తండ్రి దగ్గరనే వాక్యం అంటుంది. ఆ పరలోకపు తండ్రి దగ్గర కూడా నిత్య జీవం ఉంది. ఆమె హల్లెలూయా. నేను చెప్పాను కదా, ఈ లోక తండ్రులందరూ మనకు సూచిస్తూ ఈ తండ్రి పరలోక తండ్రికి సూచనగా కనబడుతూ ఆ పరలోకపు తండ్రి శాశ్వతమైన వాడు. అందరం కూడా విశ్వాసంలోను, అందరం కూడా ప్రార్థన పరిశుద్ధిలోను, అందరం కూడా రక్షణలోను, రక్షణ మార్గంలోను, అందరం కూడా దేవుని రెక్కల కిందికి సంఘములోనికి రావాలి. తర్వాత అందరం కూడా నిత్య జీవం పొందాలి. అది తండ్రి దగ్గర ఉన్న ఆధిక్యత. అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, బిడ్డలకు ప్రసాదించుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. లేచి పెడదాం, అందరూ లేచి పెడదాం. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులు, మన తండ్రులు మనం ఎలా ఉన్నాం ఈ రోజున? పిల్లలకి ఏమి ఇచ్చి నేర్పిస్తున్నాం? చెడుతనాన్ని బైబిల్లో మరొక మాట కూడా చెప్తాడు, మీ తండ్రి అయిన అపవాది, అబద్ధములకు జనకుడు, మోసగాడు అని రాయబడింది. అపవాది సంబంధులుగా ఉంటారా? పరలోకపు తండ్రి సంబంధులుగా ఉంటారా? నీతి, భక్తి, విశ్వాసం, ఇదిగో ప్రార్థన. అబ్రహాము విశ్వాసం నేర్పాడు పిల్లలకి. మనమేం నేర్పిస్తున్నాం? విధేయత నేర్పిస్తున్నాం. మనమే వంగకపోతే, మనమే రాకపోతే, మనమే దేవుడి పనిలో సాగిపోకపోతే, మనమే విధేయత చూపకపోతే వారెక్కడా? నీ పిల్లలు ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అంటాడు, నీవు నీ కుమారుడు యెహోవాకు భయపడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన ఆజ్ఞలు నెరవేర్చి ఆయనతో ప్రమాణం చేయాలా? మీరు చేస్తున్నారా? మనమే తప్పిపోతే మన పిల్లలు ఎక్కడ? మనమే రక్షణ పొందకపోతే మన పిల్లలకి ఇక్కడ రక్షణ? మనకే విశ్వాసం లేకపోతే మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ దేవుడు వీళ్ళందరూ కూడా ఒక నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ఇది తండ్రులకే మాకేంటి అని అనుకుంటున్నారా? తల్లులు కూడా బాధ్యత. మోసేను పెంచినప్పుడు అబ్రహాము కూడా బాధ్యత తీసుకున్నాడు. ఒక మీదే కాదు, అబ్రహాము కూడా బాధ్యత వహించాడు. తల్లులైన వారందరూ కూడా బాధ్యత వహించారు పిల్లల పట్ల. తల్లులు కూడా ఇప్పుడు దేవుని బిడ్డల కుటుంబం గాడి తప్పితే, పెద్దలు గాడి తప్పితే పిల్లలు కూడా తప్పిపోతారు. నీ భక్తి జీవితం తప్పిపోతాయి, విశ్వాస జీవితం తప్పిపోతాయి. నీవే వెనకంజ వేస్తే నీ పిల్లలు వెనకంజ వేస్తారు. నీవు నరకం వైపు వెళ్తే నీ పిల్లలు కూడా అక్కడే. నువ్వు లోకంలో దిగజారిపోతే నీ పిల్లలు కూడా అక్కడే దిగజారిపోతారు. ఇక విశ్వాసం నేర్పు, అబ్రహాములాగా, యోబులాగా ప్రార్థన పరిశుద్ధత నేర్పో. ప్రవచించు నీ పిల్లల గురించి. జకరియాలాగా తప్పిపోయిన కుమారుడు తండ్రిలాగా ప్రేమ, జాలి, కనికరం చేర్చుకో. నీ రెక్కల కింద చేర్చుకో పిల్లల్ని. పరలోకపు తండ్రి క్రీస్తులాగా నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడు. నీ పిల్లలు నిరంతరం బ్రతకాలి, నిరంతరం జీవించాలని కోరుకో.
ప్రార్థించాను. పరిశుద్ధుడా మహోన్నతుడితో మీ సంఘ మాకు చెందికే స్తోత్రాలు. కూడా వచ్చిన వీళ్ళందరినీ దీవించాం, చిన్న మొదలుకొని పెద్దల వరకు అయినా మీ అక్కర తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నాయన, కృప చేయండి, నింపండి. ఏతో మాటలను ప్రతి మాటను బట్టి స్తోత్రం అండి. బైబిల్ గ్రంథంలో ఉన్న దైవ తండ్రులు ఏ విధంగా ఉన్నారో మేము కూడా మా పిల్లల పట్ల ఆ విధమైన తండ్రులుగా బాధ్యత వహించి బిడ్డలుగా ఉన్నట్లు సహాయం చేయండి. అలాంటి జ్ఞానం మాకు దయచేయి. మా పిల్లలు మా కుటుంబం క్రమంలో పద్ధతిలో భక్తులు పెరుగునట్లుగా సహాయం చేయండి. అలాంటి విశ్వాసం భక్తి జీవితాలు మాకు దయచేయమని ఎంతో నిజంగా మాకు చెందికి కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన పరమతిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మన పరమతిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడు నడిపించును గాక, ఆమేన్. అందరూ చేతులెత్తి పాడబడి ఉంచుకోండి. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన అవసరం కోరిన వారు ముందుకు రండి. నాయన కూడా హాస్పిటల్లో ఉన్న డయాలసిస్ జరుగుతుంది. 2 రోజులు చేశారు, మరొకసారి చేసి ఇంటికి పంపిస్తున్నారు. నాయన కొరకు కూడా ప్రార్థించారు. బలహీనతలో ఉన్న వారు ముందుకు వచ్చి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవానికి స్తోత్రం. బలహీన స్థితిలో అనారోగ్యతలో తండ్రి బాధపడుతున్న బిడ్డలందరి మీద నాయన నీ హస్తరక్షణాలు, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత యేసు నామమున విడుదల కలుగునుగా, ఆరోగ్యం అనుగ్రహించబడునుగా. ఆయన కూడా హాస్పిటల్ ఉంటుందిగా నీకు రహదయించి మీ వాక్కును పంపి బాగు చేయండి. ఆయన కోరుకోవడానికి శక్తిని, బలము, సామర్థ్యము దయించండి. ఆయన డయాలసిస్ కృప చేతి నింపుడు. ఆయన అయ్యా నీకు స్తోత్రం. మంచి ట్రీట్మెంట్ అందించే డాక్టర్లు కూడా జ్ఞానము దయించండి. ఇంకా బలహీనతలు బిడ్డలందరికీ స్వస్థపరిచండి. ఇంతవరకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.